మనకి టెంపుల్ కట్టిన తర్వాత ద్వితీయ వార్షికోత్సవం జరుపుకుంటున్నామండి, సెకండ్ యానివర్సరీ. ఈ ద్వితీయ వార్షికోత్సవంలో మనకి 12వ తారీఖు అంటే నేటి నుండి ప్రారంభమైంది 3 రోజులు, ఈరోజు రేపు శనివారం వరకు ప్రోగ్రామ్స్ అన్ని కొనసాగుతాయండి. 12వ తారీఖు అంటే ఈరోజు హోమాలన్నీ కార్యక్రమాలు జరుగుతున్నాయి సార్. రేపు శుక్రవారం వచ్చేసరికి ఏంటంటే మహా అభిషేకం అండి. 108 లీటర్ల పాలతోని స్వామివారికి 16 మంది వేద పండితులతో అభిషేకం చేస్తున్నాము. ఎల్లుండి శనివారం వచ్చేసరికి శనివారం మనకి రాజగోపురం అండి, సుమారుగా 58 అడుగులు ఎత్తులోని రాజగోపురం, సుమారుగా 5 అంతస్తులు అండి, 90 మీటర్ల దాకా వస్తాయి, 2 పక్కలు ఉంటాయి అన్నమాట. ఈ రాజగోపురాన్ని కూడా ప్రతిష్ఠించడం జరుగుతుంది శనివారం. రెండోది వచ్చేసరికి ఏంటంటే రామానుజాచార్యులకు సంబంధించి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరుగుతుందండి శనివారం. అదే శనివారం అన్నమాచార్యుల యొక్క విగ్రహావిష్కరణ కూడా జరుగుతుంది. 4వది వచ్చేసరికి ఏంటంటే 12 మంది అలవారులు ఉంటారు కదా, 12 మంది అలవారుల విగ్రహాలు కూడా ఆవిష్కరణ చేస్తామంటారు శనివారం. ఈ కార్యక్రమానికి మన విశిష్ట అతిథులు చాలా మందిని ఇన్వైట్ చేయడం జరిగిందంటే ప్రభుత్వం నుంచి కూడా మినిస్టర్ కొండపల్లి శ్రీనివాస్ గారు, వివిఎన్ మాధవ్ గారు, ఎమ్మెల్సీ వరదాస్ గారు, అదేవిధంగా లోకల్ గారు, అలాగే ముఖ్యంగా మన అన్నమాచార్యులకు సంబంధించి మనందరికి సుపరిచితం అన్నమయ్య సినిమాలోని వెంకటేశ్వర స్వామి అంటే సుమన్ గారి విధంగా చేసిన పాత్ర ఏదైతే ఉందో ఆ పాత్రను ఉద్దేశించి సుమన్ గారిని స్పెషల్గా ఇన్వైట్ చేయడం జరిగిందండి. సినిమాకి సుమన్ గారిని చేసినట్టుగా అన్నమయ్య విగ్రహ ఆవిష్కరణ చేయాలని చెప్పేసి కోరిక, దానికి ఆయన కూడా సమతుల్యంగా స్పందించారు. సుమన్ గారు కూడా ఉంటారండి. అదేవిధంగా విశిష్ట అతిథులు శ్రీజీవ స్వామి గారు కూడా చెప్పడం జరిగింది. చాలా మేము డివోటీస్ ఆఫ్ వెంకటేశ్వర స్వామి సాగర్కి నాకు ఆల్మోస్ట్ 2.5 decades నుంచి ఫ్రెండ్షిప్. ఆయనకి వెంకటేశ్వర స్వామి ఈ టెంపుల్ కట్టాలి అన్న ఆలోచన లైక్ ఇలా కలిపి ఆ పర్టికులర్ ప్లేస్కి తీసుకెళ్ళి నేను ప్లాన్ చేస్తాను. ముందు జనరల్గా ఏంటిది ఇంత పెద్ద కార్యక్రమం తలపెట్టాడు సాధించగలరా అని చెప్పి అనుకునేవాడు. తర్వాత కడుతున్నప్పుడు కూడా వెళ్తూ ఉండేవాడు. టెంపుల్ వరకు కట్టడం చేస్తే కనుక టెంపుల్ కట్టిన తర్వాత ఎలాగా ఏంటి అని చెప్పి నేను చాలా సంభవ్ చాలా కష్టపడి ఎంతో ఈ టెంపుల్ని కట్టించాను దగ్గర ఉండే కట్టే సంప్రదాయం. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇందులోని నేను భాగస్వామి అయినా అండ్ ఈ టెంపుల్ తాలూకా ప్రాముఖ్యత ఆటోమేటిక్గా నాకున్న సర్కిల్లోని చాలామంది అక్కడ వాట్సాప్ స్టాటస్లోని పెడుతూ ఉన్నారు. పెడుతున్నప్పుడు మీరు ఆ టెంపుల్కి వెళ్ళారా అని అడుగుతున్నారు. అడిగి వెంటనే నేనేం చెప్తున్నానంటే అది ఎవరో కాదు కట్టించాడు టెంపుల్ అని చెప్పి చాలా సంతోషించేవాడిని. ఆ రకంగా సాగర్ టెంపుల్కి సంబంధించి కార్యక్రమాలు ఏ విధంగా ఎవరైతే ధర్మభక్తున్నారో సాగర్ గారు ఆయన వచ్చి 2008లో ఆయన ఒక రోడ్డు వేసినప్పుడు ఆ రోడ్డు అనేక ఆటంకాలు ఎదుర్కోవడం, తర్వాత ఆ అవాంతరాలు 3333 అడుగుల ఎత్తులో పెద్ద ఆలయం నిర్మించడం, మరి ఆ ప్రాంత ప్రజలందరికీ ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలందరికీ కూడా వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించడం తీసుకురావడం, మరి ఆలయం అత్యంత మహిమాన్వితం కాబట్టి ప్రతి ఒక్కరూ దర్శనం చేసుకోండి అని చెప్పేసి ట్రస్ట్ అందరూ కోరుతున్నారు. అలాగే ఈ రోజు నుంచి కూడా ప్రత్యేక పూజాది కార్యక్రమాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. అందులో భాగంగానే ట్రస్ట్ వారి ఈ రోజు శనివారం వరకు కూడా రాజగోపురం ప్రతిష్ట, అలాగే ప్రత్యేకంగా మరి రామానుజాచార్యుల వారు భగవద్ రామానుజాచార్యుల వారి ప్రాణ ప్రతిష్ట విగ్రహాన్ని, అలాగే అన్నమయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సమర్పించారు. దీంతో పాటు మరి ప్రత్యేకంగా వీటికి సంబంధించిన పూజాది కార్యక్రమాలు కూడా ఆ రోజు వరకు కొనసాగుతాయి. కాబట్టి రాజగోపురం కూడా విశాలంగా ఏర్పాటు చేశారు. కాబట్టి ఆ కార్యక్రమాలని మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేయండి అని చెప్పేసి మన పాత్రికేయులందరినీ కూడా ఆహ్వానించి సమావేశం
ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఇందులో భాగంగానే మరో ట్రస్టీ